మీ బుర్ర తినేయడానికి ఇంకో క్వశ్చన్తో వచ్చాను. సో ఇది మ్యాచ్ ద ఫాలోయింగ్ ఉంది. ఆర్టికల్స్ మనకి ఫండమెంటల్ రైట్స్ టాపిక్ చదివింటే ఇది సింపుల్గా చేసేయచ్చు. ఇది 5th క్వశ్చన్ అనుకుంటా, ఫండమెంటల్ రైట్స్ అని ఒక టాపిక్ మీద మనము. సో ఇక్కడ ఆర్టికల్ 13 దేని గురించి చెప్తుంది. 12 వచ్చేసరికి మనకి స్టేట్ని డిఫైన్ చేస్తుంది, అసలు స్టేట్ అంటే ఏంటిది అనేది. సో 13 వచ్చేసరికి ఏంటిది, మనకి లా అంటే ఏంటిది, ఏ లాస్ని సుప్రీంకోర్టు స్ట్రైక్ డౌన్ చేయొచ్చు, అవి ఏవైతే మన బేసిక్ ఫండమెంటల్ రైట్స్ని కానీ లేకపోతే బేసిక్ స్ట్రక్చర్ని వాటిని అధిగమిస్తుంది, లేకపోతే వాటికి కాంట్రవీన్గా ఉందన్నప్పుడు సుప్రీంకోర్టు వాటిని స్ట్రైక్ డౌన్ చేస్తుంది ఆర్టికల్ 13 ప్రకారం. సో అది ఏ ఆప్షన్ వచ్చి చూసి నాకు చెప్పండి. సో నెక్స్ట్ ఆర్టికల్ 32. ఆర్టికల్ 32 అంటే ఏంటిది, ఆల్రెడీ మనం చదివాం, ఒక ఎంసీక్యూ కూడా చేసింది దీని మీద. ఇది ఒక ఫండమెంటల్ రైట్. ఇది దేనికోసము, ఫండమెంటల్ రైట్స్ని కాపాడడం కోసం. అంటే ఫండమెంటల్ రైట్స్ని కాపాడడం కూడా ఒక ఫండమెంటల్ రైటే, అది దీంట్లో ఉంది. అదే ఆప్షన్కి టిక్ చేస్తారో చేయండి. నెక్స్ట్ ఆర్టికల్ 226. ఆర్టికల్ 226 వచ్చేసరికి మనకి ఇదైతే సుప్రీంకోర్టు ఇస్తుందో అది హైకోర్టు ఇవ్వడాన్ని ఆర్టికల్ 226లో పెడతారు. ఏంటిది, హైకోర్టు కూడా ఇష్యూ చేయొచ్చు రిట్స్ ఫర్ ప్రొటెక్టింగ్ ఫండమెంటల్ రైట్స్. కానీ సుప్రీంకోర్టు ఇష్యూ చేసే దగ్గర హైకోర్టు వెళ్ళదు, ఫస్ట్ సుప్రీంకోర్టుకే ప్రయారిటీ ఇస్తారు అక్కడ. నెక్స్ట్ ఇంకేముంది, 137 ఏంటిది, పవర్ ఆఫ్ సుప్రీంకోర్టు టు రివ్యూ ఎనీ జడ్జిమెంట్ ప్రొనౌన్స్డ్. అది ఒకవేళ ముందు ఒక జడ్జిమెంట్ని అనుకుంది, ఆ తర్వాత తప్పని తెలిసింది, దాన్ని వెనక్కి లాగేసుకుంటుంది, ఇది రివర్స్ చేసేస్తారు. అలాంటి జడ్జిమెంట్స్, చాలా జడ్జిమెంట్స్ని రివర్స్ చేశారు అట్లా. సో ఇప్పుడు ఆన్సర్ ఏదో చెప్పండి కామెంట్లో, ఎలాగో మీరు షేర్ చేయరు కదా. నెక్స్ట్ క్వశ్చన్లో చూద్దాం.